వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం సింపుల్గా. ఇది ముందు క్లీన్ చేసేసుకొని చికెన్ పక్కన పెట్టేసుకొని దాని మీద లెమన్ పిండేసి సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుని కొంచెం ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడరు, ఓ స్పూనున్నర ధనియాల పౌడరు వేసుకుని దాని మీద కారం 2 స్పూన్స్ వేసుకున్నాను. నాకు సరిపడా, మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి. అలాగే పసుపు కారం అని వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను స్పూనున్నర వేసుకున్నాను, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకున్నా ఏదో ఒక రకమైన టేస్ట్ మారిపోతుంది. మీరు సరిపడా వేసుకోండి. ఇలాగ మొత్తం అంతా కలిపేసుకోవాలి. మాంసం కడుగుంటాం కాబట్టి ఆ వాటర్ వల్ల లోపలికి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది చికెను. తర్వాత కొంచెం దానిపైన కొత్తిమీర చల్లేసి అలా పెట్టేశాను. అది ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత 2 స్పూన్లు తక్కువ నూనె పెట్టుకుని ఎక్కువ ఫ్రై అనమాట, డీప్ ఫ్రై లాగా వస్తుంది మనకి చికెను. కాకపోతే మనకు బాగా నూనె పీల్చిందయి, బాగా ఎప్పటి నుంచో ఉండేదయి ఉండాలి. అలాంటి దాంట్లోనే మనకు నూనె అంటుకోకుండా, ముక్క అంటుకోకుండా, మాడకుండా నీట్గా వస్తుంది. కొంచెంసేపు పెట్టేసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత వాటర్ వస్తాయి. ఇలాగా వాటర్ని కొంచెం అడుగున అంటుకుంటుందా లేదనో చెక్ చేసి మళ్ళీ కదిపి రౌండ్ చేసేసి మళ్ళీ పెట్టేయాలి. తర్వాత అలాగా ఒక 5 మినిట్స్కి 2 మినిట్స్ చూసుకుంటుంటే ఇలా దగ్గరగా వేగిపోతుంది. అసలు ఈ మసాలా ఉన్న చికెన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ కానీ ఇంటికాడ సింగిల్గా చేసుకునే వాళ్ళు కానీ ఎవరికైనా బాగుంటుంది. ఆ ఛానల్ లైక్